శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి మిత్రులకి, భగవద్బంధువులకి అందరికీ కూడా ముందుగా సాధువాదాలు. 5వ భాగంలో మనం దీపకుడి యొక్క కథ పూర్తి చేసుకున్నాం. దీపకుడి యొక్క గురువు గారికి 21 సంవత్సరాలు అనుభవించి తన వ్యాధిని పోగొట్టుకున్నాడు. దీపకుడికి శివుడు ప్రత్యక్షమైనాడు, నారాయణుడు ప్రత్యక్షమైనాడు. గురుభక్తికి మెచ్చుకున్నారు. వరం కోరుకోమంటే మోక్షం కోరుకోకుండా నా యందు గురుభక్తి ఎప్పుడూ నిలిచి ఉండే విధంగా కోరుకున్నాడు. సరే, ఈ రోజున 6వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో ఆ దీపకుడు గురువు గారిని ప్రార్థించాడు. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర వినాలనుకుంటున్నాను మీ ముఖతః అని. అలాగే ఇదంతా విదుర మైత్రేయుల మధ్య సంభాషణగా జరిగింది అని ఆ వేదధర్ముడు చెప్పాడు. ఇప్పుడు ఇందులో నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు వింటున్నారా అని అడుగుతున్నాడు. ఎవరు? సూత పౌరాణికుడు. ఎందుకని? దత్తాత్రేయ యొక్క స్వామి వాళ్ళకి దర్శనమిచ్చి వేదవ్యాస శిష్యుడైనటువంటి సూతుడు మీకు నా పురాణం అంతా చెబుతాడు అని చెప్పాడు కదా. అందుకని ఇక్కడ మళ్ళీ అది మర్చిపోకూడదు మనం. అంటే ఈ పురాణ జ్ఞానం అంతా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గురు శిష్యుల యొక్క సంభాషణ రూపంలో ఉన్నది. అది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. ఓ శౌనకాది మహర్షులారా, వింటున్నారు కదా, మీకు కలిగినటువంటి అనుమానాలే విదురుడికి కూడా వచ్చాయి ఒకసారి. విదురుడు పాండురాజు ధృతరాష్ట్రుడికి సోదరుడు. సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అవతారంగా వచ్చాడు ఆయన, అంశ. మాండవ్య మహర్షి యొక్క శాపం వల్ల విదురుడిగా పుట్టాడు యమధర్మరాజు. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్లుగా బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెబుతూ ఉన్నాడు. ఇవి విన్నటువంటి వాళ్ళని, చెప్పినటువంటి వాళ్ళని ముక్తులను చేసేటటువంటి దత్తుడి యొక్క లీలలు అంటున్నాడు. దత్తుడి యొక్క లీలలు విన్నవాళ్ళని, చెప్పిన వాళ్ళని కూడా తరింపజేస్తాయి. ఇవి చాలా పురాతనమైనటువంటి గాథలు. దీపకుడు వేదధర్ముల యొక్క సంభాషణగా మనకి వచ్చింది అంటున్నాడు సూతుడు. పూర్వం స్వయంభువ మనువుకి భార్య శతరూపాదేవి. వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి యొక్క కుడి ఎడమ భాగాల నుంచి వచ్చారు. స్వయంభువ మనువు, శతరూప. మొట్టమొదటి మనువేన. ఆ దంపతులకు 2 కొడుకులు పుట్టారు. 3 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆ 2 కొడుకులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. కూతుళ్ళు వచ్చేసి ఆకూతి, దేవహూతి, ప్రసూతి. వీళ్లలో ఆకూతి అనేటువంటి ఆమెని రుచి అనేటువంటి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రసూతి అనేటువంటి అమ్మాయిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లిళ్ళు చేశారు. వీళ్లలో దేవహూతికి 9 మంది ఆడపిల్లలు పుట్టారు. దేవహూతికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయి పేరే కపిలుడు. వాసుదేవుడే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే
కపిల భగవానుడిగా వచ్చాడు. ఆయన చెప్పిందే కపిల గీత శ్రీమద్భాగవతంలో ఉంటుంది. 9 మంది అమ్మాయిలు అనుకున్నాం కదా, వాళ్ళు మంచి సౌందర్య రాసులు. బ్రహ్మపుత్రులు 9 మందిని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మదేవుడికి 9 మంది మానసపుత్రులు ఉన్నారు. ఆ 9 మంది మానసపుత్రులు ఈ 9 మంది కన్యామణులని పెళ్లి చేసుకున్నారు. అందులో అనసూయాదేవిని అత్రి మహర్షి, అరుంధతీదేవిని వశిష్ఠుడు, శాంతి అనేటువంటి ఆమెని అధ్వరుడు, కళ అనేటువంటి ఆమె మరీచి, శ్రద్ధ అనేటువంటి ఆమె అంగీరసుడు, అలాగే హవిర్భువసు అనేటువంటి అమ్మాయిని పులస్యుడు, గతి అనేటువంటి ఆమె పులహుణ్ణి, క్రియ అనేటువంటి ఆమె క్రతువు, ఖ్యాతి అనేటువంటి ఆమెని భృగు మహర్షి వివాహం చేసుకున్నారు. వీళ్ళంతా 9 మంది బ్రహ్మమానస పుత్రులే. ఇది మర్చిపోకూడదు మనం. అంటే స్వయంభవ మనువు యొక్క సంతానం వీళ్ళంతా. స్వయంభవ మనువు శతరూప. వీళ్లలో అనసూయ అత్రి మహర్షులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా, బ్రహ్మదేవుడు చంద్రుడుగా, విష్ణుమూర్తి దత్తుడుగా, మహేశ్వరుడు దుర్వాసుడుగా పుట్టారు. సృష్టి స్థితి లయకారకులైనటువంటి వాళ్ళు ఈ విధంగా జన్మించడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఎందుకని ఈ మాట చెప్పగానే విదురుడికి సందేహం కలిగి క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు. అందుకని మైత్రేయుడు చెబుతున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. ఎందుకంటే వక్త అనేటువంటి వాడు శ్రోతలని నిశితంగా గమనిస్తూ ఉంటాం. మాకు అలవాటు ప్రవచనాలు చెప్పేటప్పుడు. అంటే ఎవరు అటెంటివ్గా ఉన్నారా లేదు, ఎవరి ముఖంలోనైనా ప్రశ్నార్థకం కనిపిస్తే ఓ ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాలేదు అని మేమే అర్థం చేసుకొని మేమే ప్రశ్న వేసుకొని మళ్ళీ దానికి జవాబు చెబుతాం. ఇక్కడ కూడా అలాగే చెబుతున్నాడు విదురుడికి. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. ఓ విదురా, ఒకానొక కల్ప ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ పునఃసృష్టి చేయబోతూ ఉన్నాడు. అప్పుడు అత్రి మహర్షి అక్కడే ఉన్నాడు. నాయనా అత్రి, ఈ పునఃసృష్టి చేయడానికి నువ్వు సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞని శిరసావహించడం కోసం అనసూయాదేవి సహితంగా వృక్షాద్రి పర్వతం మీద తపస్సు కూర్చున్నాడు. ఎందుకని? బ్రహ్మ చెప్పే పని చిన్నది కాదు, దానికి తపశక్తి అండగా ఉండాలి. అందుకని భార్యను వెంట పెట్టుకెళ్ళి సహ్యపర్వతం మీద, అంటే వృక్షాద్రి అనే పర్వతం మీద తపస్సుకు సిద్ధమైనాడు. ఆయన యోగంతో ఉంటాడు కాబట్టి నిరాహారంగా మనస్సుని నిశ్చలపరుచుకొని కేవలం వాయువును మాత్రమే భక్షిస్తూ ఒంటికాల మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు వానలు ఏ ఋతువులైనా సరే ఆయన ఏకాగ్రతను మాత్రం భంగపరచలేకపోయింది. అటువంటి దీక్ష పట్టాడు. ఒక 100 ఏళ్లు గడిచేసరికి అత్రి మహర్షి యొక్క శిరస్సు పైన తపస్సు యొక్క అగ్ని జ్వాలలు బయటకు వచ్చినాయి ఆయన బ్రహ్మరంధ్రం నుంచి. ఆ అగ్ని జ్వాలలు 3 లోకాలకి వ్యాపించినాయి. దీన్ని గమనించినటువంటి త్రిమూర్తులు తమ తమ రాణులతోటి, దేవేరులతోటి వాహనాలెక్కి అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వరులు, ఋషీశ్వరులు వెంబడిస్తూ ఉండగా ఈ అత్రి మహర్షి దగ్గర ప్రత్యక్షమైనారు. ఎప్పుడైతే తన కళ్ళ ఎదుట త్రిమూర్తులని, సకల దేవతలని, మునులను చూశాడో అత్రికి పరమానందం కలిగింది. అప్పుడు వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్నారు. గరుత్మంతుడి మీద లక్ష్మీ నారాయణులు కూర్చొని ఉన్నారు. హంసవాహనం మీద
సరస్వతీదేవి, చతుర్ముఖ బ్రహ్మ కూర్చొని ఉన్నారు. తమ తమ దివ్యాయుధాలతోటి, దివ్యమైనటువంటి ఆభరణాలతోటి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ కూడా పరివేష్టించి ఉన్నారు ఆ త్రిమూర్తులని. ఋషులు, మునులు వేదమంత్రాలతోటి త్రిమూర్తులని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఋషి, ముని. ముని అనేది మొదటి స్థాయి, దానికంటే పై స్థాయి ఋషి. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికంటే పై స్థాయి మహర్షి, దానికంటే పై స్థాయి బ్రహ్మర్షి. ఇది దేవతల్లో ఋషులు ఉంటే దేవర్షులు అంటారు వాళ్ళని. ఇలా ఋషుల్లో, మునుల్లో చాలా కేటగిరీలు ఉన్నాయి. సరే, అప్పుడు అత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని దర్శించి, ఓ త్రిమూర్తులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక దివ్యమైనటువంటి హవిస్సుని, మహస్సుని ధ్యానిస్తున్నాను. కానీ మీరు ముగ్గురుగా నాకు దర్శనమిచ్చారు. నేనేమన్నా పరబ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాను, పరబ్రహ్మ. కానీ మీరు ముగ్గురుగా నాకు దర్శనం ఇచ్చారు. అటువంటి మీ ముగ్గురికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు అన్నాడు అత్రి మహర్షి. అప్పుడు అత్రి మహర్షి, నీ సంకల్పం చాలా గొప్పదయ్యా, గొప్ప తపస్సు కూడా చేశావు. నిరాకారము, నిర్గుణమైనటువంటి ఒకే ఒక పరబ్రహ్మాన్ని నువ్వు ధ్యానించినా కూడా మేము సాకారులము, సగుణులమై మేము ముగ్గురుగా నీకు సాక్షాత్కరించాం. అంటే నువ్వు ధ్యానం చేసింది ఒకే ఒక పరబ్రహ్మని, కానీ మేము ముగ్గురుగా, 3 రూపాలుగా మీకు దర్శనమిచ్చాం. అంటే నీవు 3 గుణాలకి అతీతమైనటువంటి వాడివి. ఇది అత్రి త్రిగుణాలకి అతీతుడు. అందువల్ల మేము ముగ్గురం ప్రత్యక్షమయ్యాం. ఇందులో బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు, రుద్రుడు తమోగుణ ప్రధానుడు. ఈ 3 గుణాలకి అతీతమైన స్థితిలో తపస్సు చేస్తున్నావు నువ్వు. అందుకని ఈ 3 గుణాలకి ప్రతీకలమైనటువంటి మేము నీ ఎదుట ప్రత్యక్షమైనాము అని త్రిమూర్తులు అన్నారు. చూసారా, నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు 3 కుమారులు పుడతారు. దివ్య తేజస్సులై ప్రపంచంలో ప్రకాశిస్తారు వాళ్ళు. నీ కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపింపజేసి శాశ్వతంగా నిలబెడతారు. తీవ్రమైన తపస్సుని విరమించు నాయన, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమైపోయారు త్రిమూర్తులు. అటుపైన బ్రహ్మదేవుడి యొక్క అంశ వల్ల చంద్రుడు పుట్టాడు, విష్ణువు యొక్క అంశ వల్ల దత్తాత్రేయుడు పుట్టాడు, శివుడి యొక్క అంశ వల్ల దుర్వాస మహర్షి పుట్టాడు. ఈ విధంగా అనసూయ, అత్రి దంపతులకి వాళ్ళ 3 కొడుకులు పుట్టారు. ఇది మైత్రేయుడు విదురుడికి చెప్పినటువంటి దత్తాత్రేయుడి యొక్క జన్మ వృత్తాంతం. నాయన దీపక, దత్తాత్రేయుడి యొక్క జన్మ వృత్తాంతం విన్నావు కదా. ఇక దత్తదేవుడి యొక్క యోగ విద్య నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను అంటున్నాడు వేదధర్ముడు. బ్రహ్మర్షి నారదుడు 3 లోకాల్లో తిరుగుతూ ఒకరోజు హస్తినాపురానికి వచ్చాడు. ద్వాపర యుగంలో జరిగింది ఇది. ధర్మరాజు ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాది విధులతో సత్కరించి రాజమందిరంలోకి తీసుకొచ్చాడు. తన 4 సోదరులని సమావేశం చేశాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. అందరూ నారద మహర్షికి నమస్కారం చేసి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు పూర్తయినాయి. ధర్మరాజు నారదుడితో ఏదైనా ఇహపర సాధకమైనటువంటి ఒక వృత్తాంతం చెప్పండి, మాకు ధర్మ ప్రబోధం చెయ్యండి అని కోరుకున్నాడు. ధర్మరాజు ఎప్పుడు ఇవే అడుగుతాడు. అరణ్యవాసంలో కూడా మహాత్ములు ఎంతమందో వచ్చి బోధ చేశారు.
అయితే ధృతరాష్ట్రుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది, ఇదే విధమైనటువంటి అలవాటు కూడా ఉంది. కానీ వింటాడు, అనుష్ఠానంలోకి తెచ్చుకోడు ధృతరాష్ట్రుడు. కానీ ధర్మరాజు అట్లా కాదు, విన్నది బాగా ఆకలింపు చేసుకొని తన జీవితానికి అన్వయం చేసుకుంటాడు. అది వాళ్ళిద్దరికి తేడా. అయితే అన్ని ధర్మ ప్రభాతాలు తెలిసినటువంటి నీకు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడికే అండగా ఉన్నాడు కదా, ఇంకా నేనేం చెప్పేది అన్నాడు నారదుడు. మహాత్ముడు నారదుడు. అయినా నువ్వు అడిగావు కాబట్టి నీకు ఒక వృత్తాంతం చెబుతా. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి, అవి చెబుతాను వినండి అన్నాడు. అజగరుడు అంటే, అజగరం అంటే ఏంటి? కొండ చిలువ. ప్రహ్లాదుడికి అజగరుడికి జరిగినటువంటి సంవాదం చెబుతున్నాడు. ఇప్పుడు లోకం యొక్క తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందాలతో కలిసి బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ ఉన్నాడు. వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ చివరికి సహ్యాది పర్వతానికి వచ్చాడు. సహ్య పర్వతానికి అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆ నదీ తీరంలో ప్రకృతి సోయగాలు చూస్తూ అల్లంత దూరంలో నేల మీద పడుకుని ఉన్నటువంటి ఒకానొక మహర్షిని చూశాడు. ఆ మహర్షి యొక్క శరీరం దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. కానీ శరీరం నుంచి మాత్రం దివ్యమైనటువంటి తపశక్తి, కాంతి పెళ్ళుబుగుతూ ఉన్నాయి. ఎవరీ మహర్షి? ఎందుకిట్లా నేల మీద పడుకోనున్నాడు? ఉలుకు పలుకు లేదే, కదలటం లేదే, సమీపంలో ఆశ్రమం గాని కుటీరం గాని లేదే. ఇది ఏమైనా వ్రతమా, లేకపోతే నియమమా, లేదా ఇంకేదైనా ఉందా? తెలుసుకుందామని ఆ మహర్షి యొక్క పాదాల చెంత కూర్చున్నాడు. వెళ్ళి పాదాలకు శిరస్సు ఆంచి నమస్కరించాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా ఆయన విష్ణు భక్తుడు, భగవద్భక్తుడు. మృదువుగా ఆ పాదాలను తన ఒళ్ళో పెట్టుకొని మెల్లమెల్లగా ఒత్తుతూ ఉన్నాడు. కాసేపటికి ఆ మహాత్ముడు కళ్ళు తెరిచాడు. ఓ మహానుభావా అని భయం భయంగా పలకరించాడు. ఆయన ప్రహ్లాదుడిని చూశాడు. ఏమిటి అన్నట్లుగా చూశాడు. ప్రహ్లాదుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని, మహానుభావా, ఏమిటి మీరు ఈ విధంగా నేల మీద పడి ఉన్నారు? మీ శరీరం అంతా దుమ్ముతో కప్పబడి ఉన్నదే. అంటే మీరు చాలా కాలంగా ఇదే విధంగా నిశ్చేష్టులై ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇదేమైనా వ్రతమా, లేకపోతే ఏమైనా నియమమా? చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. లోకంలో ఏ ప్రయత్నము చేయకుండా మానవుడికి ధనం లభించదు కదా. ధనం లేకపోతే భోగాలు ఉండవు, ఆ భోగాలు లేకపోతే శరీరం నిలబడదు. ఇవన్నీ వదిలిపెట్టేసి మీరు ఈ విధంగా రోజుల తరబడి, నెలల తరబడి నేల మీద పడుకొని నిద్రపోతున్నారే అనిపిస్తోంది. అయినా మీ దేహం మాత్రం సముజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేంటో చెప్పండి, ఎందుకు ఇలా పడి ఉన్నారో చెప్పండి అని వినమ్రంగా అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆ మహాత్ముడు చెప్తున్నాడు, ఓ ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మెప్పించినటువంటి భక్తుడివి, తత్వవేత్తలలో అగ్రగణ్యుడివి, సత్ప్రవర్తనలో నీకు నువ్వే సాటి, ప్రవృత్తి నివృత్తి ఫలితాలని ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగినటువంటి వాడివి. ప్రవృత్తి అంటేనేమన్నా భూలోకంలో నివసించే పద్ధతి, నివృత్తి అంటే మోక్ష మార్గం. ఈ రెండు ఫలాలని ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగినటువంటి శక్తి కలిగిన వాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్నలు వేయడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను.
దీనివల్ల నీకు నాకు ఇద్దరికి కూడా ఆత్మశుద్ధి కలుగుతుంది, అందువల్ల విను అన్నాడు. కర్మలని ఆచరిస్తూ ఆ కర్మల వల్ల కలిగే జన్మల యొక్క ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి 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 విసిగి వేసారిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఈ మానవ జన్మ స్వర్గము మోక్షం ఈ రెండిటికి ఒక ద్వారసీమ లాంటిది. ఈ భూలోకంలో పాపకర్మలు చేస్తే జంతువుల జన్మలు వస్తాయి. పాపపుణ్యాలు రెండూ గనక చేస్తే మనుష్య జన్మ వస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలు పొందడానికి మానవులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మల వల్ల లభించేటటువంటి అనుకూల వ్యతిరేక ఫలితాలను పొందుతూనే ఉంటారు. అసలు ఈ ఫలాల యొక్క అనుభవమే వద్దు అనుకున్నప్పుడు అసలు కర్మలని ఆచరించవలసినటువంటి పనే ఉంటుంది. సుఖమనేది ఆత్మస్వరూపం, భోగాలనేవి కల్పితాలు, అశాశ్వతం. ఈ జ్ఞానం కలిగినటువంటి తర్వాత నేనిక కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువల్ల చేష్టలు ఉడిగిపోయి నిష్క్రియాపరుణ్ణై పూర్వజన్మ సంచితాలైనటువంటి ప్రారబ్ధ ఫలితాలని అనుభవిస్తూ ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాను. ఈ రహస్యాన్ని తెలుసుకోలేనటువంటి వాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడినటువంటి ఒక బావిలాగా ఉన్నటువంటి సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతున్న వాడిలాగా ఉన్నాడు. కర్మాచరణ అనేటువంటి వలలో చిక్కుకొని జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు మానవుడు. మోహం యొక్క మహిమ అలాంటిదయ్యా ప్రహ్లాద. నాయనా, ధనం వల్ల సుఖం కలుగుతుందన్నావు కదా, అది ఒట్టి భ్రమే, దుఃఖమే తప్ప ధనం వల్ల సుఖం ఉండదు. సంపాదనలో దుఃఖం, ఆ సంపాదించినటువంటి ధనాన్ని కాపాడుకోవటంలో దుఃఖం. ఎందుకని? ఎక్కువగా ధనం ఉందనుకో, రాజుల వల్ల, దొంగల వల్ల, శత్రువుల వల్ల, చివరికి పుత్రులు, మిత్రులు, భార్య, యాచకులు ఎవరొచ్చి అపహరించుకుపోతారో అనేటువంటి దుఃఖం అనుక్షణము భయపెడుతూ ఉంటుంది ధనికులకి. అందుకనే నిద్ర, ఆహారం రెండూ ఉండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూలం నుండైనా వచ్చి తన యొక్క సొత్తుని అపహరించుకుపోతారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీళ్ళకి పక్కనే ఉంటుంది అరిషడ్ వర్గమే సంతాన రూపంలో. అందువల్ల ధనం మీద, దాని మూలమైనటువంటి భోగాల మీద అనురాగాన్ని, అనురక్తిని వదిలిపెట్టడం ఉత్తమం అన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు. ఓ ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి ఉంటుంది, అలాగే అజగరం ఒకటి ఉంటుంది. ఈ రెండు నాకు గురువులు అన్నాడు. తేనెటీగ, అజగరం. ఎలాగో చెబుతాను విను. తేనెటీగలు అష్టకష్టాలు పడతాయి, తేనెను సమకూరుస్తాయి, లక్షల పూల దగ్గరికి వెళ్ళి పట్టకొస్తాయి మకరందాన్ని, తేనె పట్టులో దాచిపెడతాయి. అంటే లోభంతో ఆ తేనెని తుట్టెలో కూడబెడతాయి. ఎవడో వస్తాడు, పొగ పెడతాడు కింద, ఆ తేనెటీగలను చంపుతాడు, కొన్నిటిని పారిపోయేటట్టు చేస్తాడు. ఆ తేనె తుట్ట కాస్త కోసుకొని వెళ్ళిపోయి శుభ్రంగా పిండుకొని ఆ తేనె కాస్త వాడు అనుభవిస్తాడు. ఇంకా తేనెటీగలకి ఏం మిగులుతుంది? అట్లాగే మానవులు కూడా ధనం కూడబెడతారు, చివరికి ఆ ధనం వల్లనే నశించిపోతాడు. ఎందుకని? ఎవడో వస్తాడు దొంగ, తాళాలు ఇవ్వమంటే ఈడు, ఆ తాళం వీడి చెయ్యి పెడితేనే తెరుచుకుంటుంది. అవసరమైతే వాడి చెయ్యి కూడా నరికి తీసుకెళ్లి పెడతాడు. ఇలాంటివి ఎన్నో మనం సినిమాల్లో చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ఆ దాచుకున్నటువంటి ధనమే వాడి ప్రాణం మీదకు తెస్తుంది. అందువల్ల తేనెటీగలను చూసి నేను వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి, కొండ చిలవ గురించి చెప్పాను కదా, అది కదలదు, మెదలదు.
అందుబాటులోకి ఆహారం వస్తే టక్కన పట్టి నోట్లో వేసుకుంటుంది. అది కొండ చిలువ లక్షణం. అది వేగంగా పోదు ఎక్కడికి, దగ్గరకు వస్తే ఆహారం పట్టుకుంటుంది. అంటే ఆహారం కోసం వెంపర్లాడదు, తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా ఒక చెట్టుకు చుట్టుకొని పడుకుంటుంది. ఎన్నాళ్ళైనా ఈ కొండ జిలవ ఇలాగే చేస్తుంటుంది, పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూసి సంతృప్తి అనే దాన్ని నేను నేర్చుకున్నాను. లేదు అని ఎవరిని అడగను, నాకు ఏది రాలేదు అని దుఃఖపడను, ఎవరు పిలిచినా అన్నం, ఏది ఎవరైనా ఇస్తే వద్దన్నం. నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. విలువైనటువంటి పట్టుబట్టలు కట్టుకున్నా, గోచి పెట్టుకున్నా, అసలు ఏ గుడ్డ ధరించకపోయినా కూడా నా మనస్సుకి తేడా ఉండదు. పల్లకి ప్రయాణాలు, కాలినడకలు నాకు రెండూ ఒకటే. కర్పూరం, చందనం ఈ రెండూ రాసుకున్నా కూడా దుమ్ము ధూళిలో ఉన్నా నాకొకటే. హంసతూలిక తల్పాల మీద పడుకున్నా, పట్టు పరుపుల మీద పడుకున్నా, బండ రాయి మీద పడుకున్నా, నన్ను ఎవరు అవమానించినా నాకు ఇచ్చినటువంటి వస్తువు తీయగా ఉన్నా, చేదుగా ఉన్నా ఒకేలాగా ఆదరిస్తాను. అదే ద్వంద్వాతీత స్థితి అంటారు పెద్దలు. సగుణమైన, నిర్గుణమైన, అధికమైన, అల్పమైన నాకొకటే. నాది సర్వసమాన దృష్టి. దీనివల్ల సుఖదుఖాల యొక్క భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలుగుతున్నాను. చిత్తవృత్తిని మనస్సులో, అలాగే మనస్సు అహంకారంలో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో నేను లయింపజేస్తాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటున్నాను. ఇవన్నీ నేను ఈ కొండ చిలువ నుంచి నేర్చుకున్నాను. ఓ ప్రహ్లాద, నీవు యోగ్యుడు కాబట్టి అతి గుప్తమైనటువంటి నా ఆత్మ ప్రవృత్తిని నీకు చెప్పాను. ఇది చాలా మందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నువ్వు అర్థం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకుంది. ఎందుకని? విష్ణు భక్తుడు నువ్వు అని గ్రహించాను కాబట్టి నీతో చెబుతున్నాను అని ఆ మహాత్ముడు ముగించాడు. అంటే అక్కడ అజగర ప్రవృత్తిలో ఉన్నటువంటి మహర్షి ప్రహ్లాదుడు విని ఇవన్నీ అమితానందంతో ఆ మహానుభావుణ్ణి సేవించి, అర్చన చేసి, పూజించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వీడ్కోలు పుచ్చుకున్నాడు. ఓ ధర్మరాజా, విన్నావు కదా ఈ ప్రహ్లాదుడికి అజగరుడికి జరిగినటువంటి సంభాషణ అని నారద మహర్షి అంటున్నాడు. ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు చర్చించుకుందాం. ఈరోజు ఒక 3 నిమిషాలు కూడా దాటిపోయింది, ఎందుకంటే అంతవరకు పూర్తి చేయాలి అనేటువంటి భావంతో. అందరికీ స్వస్తి, నమస్తే. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.